హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఈజ్ ఫీట్ బాయ్ చరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రెండు ఇటుకలతో మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలిగే వర్కౌట్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాచ్ టిల్ అండ్ జిమ్కి మనీ లేకపోవడం, లేక మీ ఏరియాలో జిమ్ లేకపోవడం, ఇవన్నీ ఉన్న టైం దొరకపోవడం, వర్కౌట్ చేయాలని ఉన్నా సరే చాలామంది ఆగిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం ఇంటి దగ్గరే ఎలాంటి ఫ్యాన్సీ ఎక్విప్మెంట్ లేకుండా బాడీ వెయిట్స్తో మన ఇంటి దగ్గర దొరికే ఇటుకలతో కంప్లీట్ బాడీని ట్రైన్ చేయగలిగే వర్కౌట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే వార్మప్ చేద్దాం. మనం ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ వార్మప్ అయితే స్టార్ట్ చేయాలి. వార్మప్ని ఇగ్నోర్ చేయకూడదు. చాలామంది చేసే తప్పు ఏంటంటే వార్మప్ని ఇగ్నోర్ చేసేస్తారు, డైరెక్ట్గా వర్కౌట్కి వెళ్తారు. అలా చేస్తే ఒకేసారి మజిల్ మీద ప్రెషర్ పడడం వల్ల అవి నిప్పి పట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బాడీ మొత్తాన్ని వార్మప్ చేసి ఆ తర్వాత వర్కౌట్కి వెళ్ళండి. సో నేను చూపించిన విధంగా మీ బాడీలో ఉండే అన్ని పార్ట్స్ని ఫస్ట్ వార్మప్ చేసుకోండి. మనం చేసే హోమ్ వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి పుషప్స్తో స్టార్ట్ చేద్దాం. పుషప్స్ వల్ల చాలా మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. చెస్ట్ని ట్రైన్ చేయడం కోసం ఇలా 2 ఇటుకలు తీసుకొని నేను చేసినట్టుగా పర్ఫామ్ చేయండి. మైండ్ మజిల్ కనెక్షన్తో చేస్తే పర్ఫెక్ట్గా పడుతుంది. ట్రైసెప్ని ట్రైన్ చేయడం కోసం ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని ఇటుకతో కిక్ బ్యాక్స్ చేయండి. చేసేప్పుడు ఆ మజిల్ని స్క్వీజ్ చేస్తున్నట్టు చేయండి. అప్పుడైతే మంచిగా ట్రైన్ అవుతుంది. బైసెప్ని ట్రైన్ చేయడం చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇలా ఇటుకలు తీసుకొని స్లోగా ఫామ్లో చేయండి. ప్రతి వేరియేషన్లో ప్రతి సెట్లో టిల్ ఫెయిల్యూర్ వరకు చేయండి. ఎందుకంటే ఇటుకలు చాలామందికి లెస్ వెయిట్ అనిపిస్తాయి. కాబట్టి టిల్ ఫెయిల్యూర్ వరకు చేశారంటే మజిల్ అనేది బాగా ట్రైన్ అవుతుంది. సో బైసెప్ అయిపోయిన తర్వాత షోల్డర్ ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. మొదట ఇటుకల 2 దగ్గర పెట్టి ఎలా పర్ఫామ్ చేయాలి. ఇలా ఒక 3 సెట్స్ టిల్ ఫెయిల్యూర్ వరకు చేశారంటే మీ షోల్డర్స్ అనేటివి మంచిగా ట్రైన్ అవుతాయి. తొందరపడిపోకుండా పేషెన్స్గా కాన్సన్ట్రేషన్తో చేయండి. నెక్స్ట్ వేరియేషన్లో ఇటుకలతోనే బ్యాక్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. సో ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని స్లోగా చేయండి. అట్లా కాదు 2 ఒకేసారి చేస్తామనుకుంటే 2 ఇటుకలు తీసుకొని కొంచెం ఫ్రంట్కి బెండ్ అయ్యి ఇట్లా పర్ఫామ్ చేయండి. ఇది ఫ్రంట్ నుంచి చూపిస్తా చూడండి. మీరు ఏ వేరియేషన్ చేస్తున్నా మైండ్ మజిల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరియేషన్లో 4 ఆర్మ్ ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. ఇలా చేతులు స్ట్రైట్గా పెట్టి ఓన్లీ వ్రిస్ట్ మాత్రమే కదిలించండి. అలా ఒక 25 to 30 reps చేయండి. సో ఇలా ఇది ఇంకో వేరియేషన్ ఫర్ 4 ఆర్మ్స్. ఇలా చేసినా కానీ మీ 4 ఆర్మ్స్ అనేటివి మంచిగా ట్రైన్ అవుతాయి. చేతిలోంచి నరాలు అట్లే బయటికి కనిపిస్తాయి. మన 4 ఆర్మ్స్ కన్నా బాగున్నాయంటే మనం షర్ట్ వేసినా టీ షర్ట్ వేసినా గుడ్ లుకింగ్గా యాస్థెటిక్గా కనిపిస్తాం. నెక్స్ట్ వేరియేషన్లో లెగ్స్ని ఎలా ట్రైన్ చేయాలో చూద్దాం. ఇలా హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టి నీస్ వరకే బెండ్ అయ్యేలాగా చేయండి. వెయిట్ తక్కువ అనిపిస్తే చేతిలోకి ఇటుకలు తీసుకొని పర్ఫామ్ చేయండి. మనం ఇలా బెండ్ అయ్యేటప్పుడు నీస్ కింద పార్టు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోండి. సో మన వర్కౌట్ కంప్లీట్ అయ్యేసరికి మన చెస్ట్ పంప్ అయితే ఇది. మనం జిమ్లో చేసినా ఇంటి దగ్గర చేసినా కరెక్ట్ ఫామ్లో కానీ చేసామంటే రిజల్ట్ అనేటివి చాలా బాగుంటాయి. సో ఇది గాయ్స్ వర్కౌట్ సెషన్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి మజిల్ కోసం ఒక వేరియేషన్ అయితే చెప్పాను. మీకు డెడికేటెడ్గా ఒక్క మజిల్కి కంప్లీట్ ట్రైనింగ్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. టిల్ దెన్ బాయ్.